హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కలందని వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము ఫ్యామిలీ అందరం కలిసి కాళేశ్వరం ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ఈ వ్లాగ్ మొత్తం మీకు కాళేశ్వరం ట్రిప్పే ఉంటుంది. అండ్ టైం కూడా ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సమ్మర్ కాబట్టి మేము కూడా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము ట్రిప్ని. అండ్ ఇక్కడ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టేసి కార్లో ఎక్కాక మేమైతే కార్ స్టార్ట్ చేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ట్రిప్ స్టార్ట్ చేసే ముందే అందరం కలిసి ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకొని కార్ స్టార్ట్ చేసాము. అండ్ ఫైనల్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు బయట కూడా చాలా చీకటిగానే ఉంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకా స్ట్రీట్ లైట్స్ అలానే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు టైం 5:30 అవుతుంది కాబట్టి ఇంకా బయట కూడా వెదర్ కూడా చాలా కూల్గా బాగుండే ఆ రోజు. సో సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైంలోనే వెదర్ కూల్గా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా మార్నింగే స్టార్ట్ చేసాము. అండ్ సిటీ అవుట్స్కట్స్ దాటేసాక నేనైతే ఆల్రెడీ పడుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం మంచి నిద్ర వచ్చేసింది ఆ కూల్నెస్కి. అండ్ పడుకున్నాను. అండ్ అలా కొంచెం దూరం వెళ్ళాక రామగుండం ఎన్టీపీసీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ బయట కూడా తెల్లవారింది, సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మా వాళ్ళు అయితే అన్నారు లేవండి ఇంకా ఎన్టీపీసీ వచ్చేసింది అన్నాక. లేచి అలా క్యామ్ ముందు పెట్టేసుకొని అయితే షూట్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ అవర్ గ్రేట్ ఎన్టీపీసీ మీన్స్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది ఎక్కడ ఉంది అని అంటే పెద్దపల్లి డిస్టిక్ నియర్ రామగుండం దగ్గర ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుండి మనకు పవర్ అనేది సప్లై అవుతుంది. మెయిన్లీ 2700 మెగావాట్స్ పవర్ అనేది ఈ స్టేషన్ నుండి అయితే మనకు పాస్ అవుతుంది. అండ్ దీని బెనిఫిషియరీ స్టేట్ సర్వీసెస్ ఏంటి అని అంటే తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా అండ్ పాండిచేరి, ఇన్ని స్టేట్స్కి ఈ పవర్ అనేది మనకు సప్లై అవుతుంది. అండ్ ఇది మొత్తం కంప్లీట్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కాబట్టి సింగరేణి కోల్తో దీన్ని పవర్ అనేది జనరేట్ చేస్తారు. ఇది కంప్లీట్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అండ్ ఇండియాస్ నెంబర్ 1 థర్మల్ పవర్ కార్పొరేషన్ అన్నమాట. సో ఆల్రెడీ చూడండి అందరు మంచి నిద్రలో ఉన్నారు. ఇటు చూస్తే మా మమ్మీ ఒక షోల్డర్ మీద, అటు చూస్తే మా సిస్టర్ ఒక షోల్డర్ మీద, మధ్యలో నేను కూర్చున్నందుకు చెరో షోల్డర్ మీద అయితే పడుకున్నారు. అండ్ అక్కడ సన్ రైజ్ కూడా అవ్వడం స్టార్ట్ అయింది. ఎదురుగా సన్ అయితే ఇలా కనిపించాడు. సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగే వచ్చేసాడు. అసలు అబ్బా అనిపించింది ఆల్రెడీ సన్ రైజ్ కూడా. బట్ అలా సన్ రైజ్ చూస్తూ ఉంటే ఎందుకో హ్యాపీగా అనిపించింది. సో సన్ రైజ్ అలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయాము. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే కాళేశ్వరం అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇదైతే మీరు చూస్తున్నది కాళేశ్వరం బ్రిడ్జ్. సో ఇక్కడ నుండి మేము ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉందంట. సో మేము వెళ్తూ ఉంటే మాకు ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వచ్చేసింది, ఆ తర్వాత సెకండ్ బ్రిడ్జ్ ఇక్కడ ఇంకోటి స్టార్ట్ అయిపోయింది. సో నాకైతే కాళేశ్వరం అంటే మెయిన్గా నాకు గుర్తొచ్చేది త్రివేణి సంగమం. అవునండి, ఇక్కడ త్రివేణి సంగమమే. కాళేశ్వరం అంటే మెయిన్గా గంగా, యమున అండ్ సరస్వతి 3 రివర్స్ ఒకే దగ్గర మీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమం అని అంటారు. ఇది సౌత్ సైడ్ త్రివేణి సంగమం అని చెప్పేసి మెయిన్గా అయితే అంటారు. సో అలా మేమైతే ఫస్ట్ త్రివేణి సంగమంకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ముందు వెళ్ళేసి అక్కడ త్రివేణి సంగమంలో మేము స్నానం చేసేసి ఆ తర్వాత టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తాము. సో అందుకే అని చెప్పేసి ఇక్కడ త్రివేణి సంగమంకి అయితే వచ్చేసాము. ఇది మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రీ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, మనకు కావాలి అంటే కొబ్బరికాయలు అండ్ కొంతమంది నదిలో దీపాలు వదిలేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా దీపాలు అలా ఉన్నాయి. బట్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొన్ని స్టాల్స్ ఓపెన్ చేశారు. మ్యాక్సిమం చాలా స్టాల్స్ అయితే క్లోజ్ అనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అయితే చాలానే ఉంది. అండ్ మేము కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడక్కడ కొంచెం పబ్లిక్గా ఉన్నారు. అండ్ మేము తొందరగానే వెళ్ళేసి ఆల్రెడీ ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయ్యాం కాబట్టి జస్ట్ అలా వెళ్ళి స్నానం చేసేసుకొని
ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసి అందరం అలా బొట్లు పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఇది మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రీ టెంపుల్ లోపలికి, శ్రీ కాళేశ్వర అండ్ ముక్తేశ్వర స్వామి టెంపుల్. ఇది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. అండ్ ఇది వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇన్ ఇండియా. ఏంటి అంటే 2 లింగాలు ఒకే దగ్గర ఉంటాయి. బోత్ కాళేశ్వర స్వామి అండ్ ముక్తేశ్వర స్వామి 2 లింగాలు ఉంటాయి అన్నమాట. ఇది యమలింగ అండ్ శివలింగ. సో యమలింగ అంటేనేమో కాళేశ్వర స్వామి, శివలింగ అంటే ముక్తేశ్వర స్వామి. అండ్ బయట మనం కావాలి అంటే కొంచెం షాపింగ్ ఏరియాలా ఉంది. ఆ మార్నింగ్ అంతా ఇంకా కొంతమంది ఓపెన్ చేయలేదు స్టాల్స్ కాబట్టి మేమేం అటు సైడ్ వెళ్ళలేదు. సో ముందుగా టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి కొబ్బరికాయలు మాత్రమే తీసుకొని టెంపుల్ దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ టు టెంపుల్. ముందుగా అయితే అక్కడ దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము లోపల దర్శనానికి. ఇక్కడ నుండి మీరు కంప్లీట్ టెంపుల్ని అయితే చూస్తారు. అండ్ నాకు ఎంత వీలైతే నేను అంత టెంపుల్ని అయితే కవర్ చేయగలిగాను. ఎందుకు అంటే కొన్ని ప్లేసెస్లో కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పేశారు. అందుకని చెప్పేసి నేను కొంతవరకు కవర్ చేశాను. అండ్ ఇది యమకోణం. ఇక్కడ నుండి మనకు లోపలికి వెళ్ళేసి తిరిగేసి రావచ్చు. ఆల్రెడీ అక్కడ కొన్ని యారో మార్క్స్ ఉన్నాయి ఎలా తిరగాలి ఏంటి అని చెప్పేసి. అలా యమకోణంలో కొంతమంది తిరుగుతూ వస్తున్నారు. అండ్ నేను మా హస్బెండ్ కూడా అలానే వెళ్ళేసి తిరిగేసి వచ్చాము. ముందు మా హస్బెండ్ వెళ్ళాడు, ఆ తర్వాత నేను కూడా వెళ్ళేసి తిరిగేసేసి వచ్చాము. ఫస్ట్ నాకు ఎలా తిరగాలో తెలియదు, బట్ తర్వాత చెప్పాడు అందులో ఆల్రెడీ యారో సింబల్స్ ఉన్నాయి, అవి ఫాలో అయిపో నువ్వు సరిపోయిద్ది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అలా యారో సింబల్స్ అయితే ఫాలో అయిపోయాను. ఎక్కువ లేదు కాబట్టి మాకైతే ఏ క్యూ లైన్ లేదు. ఇక్కడ నేను మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాము. బికాస్ ఆఫ్ మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారనమాట. నేను వెనకాల షూట్ చేసుకుంటూ వస్తున్నానని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది మెయిన్ స్వామివారి టెంపుల్ అనమాట, గర్భగుడి. ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఇక్కడ ఒక నంది ఉంది, ఆ నందిని చూసేసి మనం లోపలికి వెళ్ళాలి. సో అక్కడ టెంపుల్ లోపలికి మనకు నాట్ అలౌడ్ కాబట్టి జస్ట్ ఆ నంది వరకు అయితే నేను తీసేసాను. నా వెనకాల మీరు చూస్తున్నారు అదే మెయిన్ టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పక్కనే అమ్మవారి టెంపుల్లో కూడా నేను దర్శనం చేసుకున్నాను. లోపలికి కెమెరా నాట్ అలౌడ్, సో ఓన్లీ బయట వరకు అయితే నేను షూట్ చేయగలిగాను. లోపల స్వామివారు అయితే సేమ్ ఇలానే ఉంటారనమాట. కాళేశ్వర అండ్ ముక్తేశ్వర స్వామి ఇద్దరు ఉంటారు, అలా సేమ్ ఒకటే ప్లేస్లో సిచ్యువేటెడ్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ మనకు స్టాల్స్ ఉన్నాయి, బయటకు వచ్చాక టెంపుల్ లోపలనే మనకి ఏవి కావాలి అంటే అవి తీసుకోవచ్చు. కొంతమంది కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ బుక్స్ అండ్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవి ఇవి అవైలబుల్లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ అలా మేము టెంపుల్లో దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి. అండ్ ఆ తర్వాత టెంపుల్ నుండి బయటకు వచ్చేస్తున్నాము. అండ్ ఇది లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్, బట్ చాలా అంటే చాలా బాగుంది. బట్ మా వాళ్ళు ఇంకా నేను ఏదైనా తీస్తానేమో అని చెప్పేసి నాకు తొందరగా వెళ్ళిపోదాం పదా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. బట్ నేను మాత్రం వెనకాల మెల్లిమెల్లిగా మొత్తం షూట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వచ్చేసాను. వాళ్ళేమో ఫోటో షూట్ చేసుకున్నారు, నేనేమో వీడియో షూట్ చేసుకున్నాను. నేను వీడియో అందరి కోసం తీస్తూ ఉన్నాను, వాళ్ళు మాత్రం వాళ్ళ ఫొటోస్ వాళ్ళు దిగుతూ ఉన్నారు. సో అలా టెంపుల్ లోపల అయితే దర్శనం చేసుకున్నాం. బట్ టెంపుల్లో దర్శనం మాత్రం చాలా బాగా అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాము. సో కంప్లీట్లీ అలా టెంపుల్ బయటికి అయితే వచ్చేసాము. అండ్ ఇది మన ఎగ్జిట్ వే అనమాట. మనం బయటికి రాగానే పక్కనే అలా పైన ఉన్న మీరు చూస్తున్నారు కదా 2 శివలింగాలు అలానే ఉంటాయి.
అండ్ దిస్. సో మనం అలా బయటికి రాగానే ఇలా ఒక శివ స్టాచ్యూ అయితే ఉందన్నమాట. ఎందుకు అంటే కొంతమంది అక్కడ ఉండి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ శివలింగం దగ్గర నిల్చొని. చూడండి మా హస్బెండ్ కూడా అలానే తను ఒక్కరే సింగిల్ ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. నువ్వు నీ వీడియో షూట్లో బిజీ ఉన్నావు కాబట్టి నా ఫొటోస్ నేను తీసుకుంటున్నానని చెప్పేసి, సరే మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ తర్వాత నేను కూడా అలా కాసేపు ఫ్రంట్ క్యామ్ పెట్టేసుకొని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ కాసేపు అలా వీడియో తీసేసుకొని వాళ్ళందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెనకాల మెల్లిగా వెళ్తున్నాను. అలా మొత్తం టెంపుల్ చూస్తూ కంప్లీట్ అంతా వీడియో షూట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా సో ఇక్కడ బయటికి రాగానే మా చెల్లి అయితే క్యామ్ ముందుకు వచ్చేసింది. ఎందుకు అంటే మేమిద్దరం ఎక్కడ ఎక్కువ ఫొటోస్ తీసుకోలేదు అని చెప్పేసి కొన్ని సెల్ఫీస్ కోసం అయితే వచ్చేసింది. సెల్ఫీస్ దిగేసి ఆ తర్వాత కొన్ని వాటర్ తాగేసి అండ్ వెళ్తూ ఉంటే మా ఆయన నాకు ఈ పల్పి బాటిల్ ఇచ్చేసి వెళ్ళాడనమాట. ఆ స్మైల్కి రీజన్ అదే. బికాస్ ఏంటి అని అంటే ఆయనకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కారణం వల్ల నాతో పాటు రావట్లేదు అని చెప్పేసి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి నువ్వు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్క్ అయిపోయాక నేను వస్తాను అని చెప్పి నన్ను కూల్ చేయడానికి అలా స్మైల్ చేశాడనమాట. సో అలా ఆయన ఒక స్మైల్ చేసేసి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్తో. నేను ఇంకా మా అమ్మ వాళ్ళతో మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ స్వామి వారికి ఒకసారి దండం పెట్టుకున్నాం అందరం కలిసి. ఎందుకు అంటే మళ్ళీ పునర్దర్శనం కావాలి స్వామి, ఈ దర్శనం మాకు చాలా బాగా జరిగిందని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి దేవుణ్ణి వేడుకున్నాము. ఇంకో దర్శనం మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడు స్వామి అని చెప్పి. సో అలా ఫైనల్లీ మా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్ నుండి బయటకు వచ్చేసాము. రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా ఇప్పుడు సో దిస్ ఈస్ మై ఆఫ్టర్ దర్శనం ఫేసెస్ అందరివి. దర్శనం చేసుకున్నాక మా అందరి ఫేసెస్ ఇలా ఉన్నాయి, బొట్లతో కలకలా వెలిగిపోతున్నాయి ఒక్కొక్కరి ఫేస్ చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ మా చెల్లి చూడండి ముందు కూర్చొని వాళ్ళ హస్బెండ్ ఎలా ఏడిపిస్తుంది అని అంటే, ఇలా డ్రైవ్ చేస్తున్నావు అలా డ్రైవ్ చేస్తున్నావు ఇది అది అని చెప్పేసి పాప ఆయన బ్రెయిన్ అంతా తింటూ కూర్చుందాం ముందు కూర్చున్నాక. అలా బ్రిడ్జ్ని దాటేస్తూ ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటే మాకు సన్ రైజ్ ఎంత ఎంజాయ్ చేశానో, ఈవినింగ్ వస్తూ ఉంటే సన్సెట్ కూడా నేను అలానే ఎంజాయ్ చేస్తూ వచ్చాను రిటర్న్ జర్నీలో. బట్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ ఉంటే ఇంకా జర్నీ బాగుండే, వచ్చేటప్పుడు కొంచెం ఆయనను మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉండే అన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ వెళ్తూ ఉంటే సన్ రైజ్ చూసాము, ఈవినింగ్ వస్తూ ఉంటే సన్సెట్ చూసాము. అలా అన్ని డిఫరెంట్ చెట్లు. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి మొత్తం అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు అవన్నీ చూస్తూ ఉంటే ఒక గ్రీనరీ బాగా మంచి ఫీలింగ్ వస్తూ ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు కనిపించాయి. చూస్తూ ఉంటే ఒక దగ్గర మాకు తీగదారి పువ్వు చెట్టు కనిపించింది. అది చూడగానే నాకైతే ఆ ఫ్లవర్స్ కావాలి అని చెప్పేసి అనగానే మా డాడీ వెళ్ళేసి నా కోసం ఆ ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాడు. సో మన డాడీ మన కోసం అలా ఫ్లవర్స్ తెంపిస్తూ ఉంటే హ్యాపీనెస్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతైనా డాడీస్ కదా, అడగగానే అన్నీ తీసుకొచ్చి ముందు పెడతారు. నాకు కూడా ఆ హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. సో నేను ఆ ఫ్లవర్స్ తెంపగానే మా చెల్లి జెలస్గా ఫీల్ అయిపోయింది నాకేవి అని చెప్పేసి. సో అందుకే పాపం వెళ్ళి వాళ్ళ హస్బెండ్ మళ్ళీ తెంపుకొని తీసుకొచ్చి తనకి ఇచ్చాడనమాట. ఫ్లవర్స్ వచ్చిన హ్యాపీనెస్ మా ఇద్దరి ఫేస్లో ఉంది కాబట్టి మేము కూడా కొన్ని స్నాప్స్ తీసుకుందామని చెప్పేసి ఆ ఫ్లవర్స్ పట్టుకొని కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత బయట చూస్తే సన్సెట్ కూడా అవుతుంది. సో అలా మెల్లిగా జర్నీలో టైర్డ్ అయిపోయేసరికి నిద్రపోయాము. అక్కడ నిద్రపోయామైతే మళ్ళీ ఇంటి మోడ్కి వచ్చేసరికి లేచాము. సో ఇది అన్నమాట. ఇంటి మోడ్కి వచ్చాక లేపాక మళ్ళీ లగేజ్ తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాము. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మా కాళేశ్వరం ట్రిప్ అయితే అయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళాంజలి వ్లాగ్స్. బాయ్.